న్యూస్ విశాఖలో భార్యకు మత్తుమందు ఇచ్చి మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి నిప్పంటించి హత్య చేయడానికి ప్రయత్నించాడు ఓ భర్త. ఇరుగు పొరుగు వారికి గ్యాస్ స్టవ్ వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించాడు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకోవడంతో అసలు విషయం బయటపడింది. మురళీనగర్ సింగరాయకొండపై నివసిస్తున్న వెంకటరమణ కృష్ణవేణులకు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భార్యను హతమార్చాలని వెంకటరమణ భావించాడు. ఈ నెల 16న మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దుస్తులపై మంటలు అంటుకునే పొడి చల్లి స్టవ్ నిప్పంటించాడు. కృష్ణవేణి అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చి బాధితురాలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గొంతు భాగంలో కాలిపోవడంతో నిన్నటి వరకు మాట్లాడలేదు. కోలుకున్నాక తన భర్త గురించి చెప్పడంతో వెంకటరమణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భార్యకు మత్తుమందు ఇచ్చి నిప్పంటించి హతమార్చేందుకు భర్త యత్నించాడని ఘటన విశాఖలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ నెల 16న ఆమె ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఆమె కేజీహెచ్ లో చికిత్స పొందుతూ 24వ తేదీ ఆమె స్పృహలోకి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తన భర్తే మత్తుమందు ఇచ్చి, అంటే కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి గ్యాస్ స్టవ్ దగ్గర సిలిండర్ నిప్పంటించినట్లు ఆమె చెప్తున్నారు. అది దీని అంతటికీ కారణం అప్పుల బాధే కారణంగా అనేది ఒక పక్క నడుస్తుంటే, మరో పక్క మాత్రం భర్తే తనను హతమార్చాలనే ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం ఈ విధంగా చేశాడంటూ కూడా భార్య తన తల్లితో చెప్పినట్లు తెలుస్తుంది. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెజిస్ట్రేట్ కూడా ఆమె దగ్గర నుంచి కూడా నివేదిక కూడా తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు 2 వైపుల నుంచి కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, ఆమె పైన భర్త కావాలని హతమార్చాలని పథకం ప్రకారమే దీన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించాడా, లేదంటే ఆమెను హతమార్చాలనే ఉద్దేశం ఆయనకే ఉందా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరికి కూడా 2 సంతానం కూడా ఉన్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే మాత్రం అప్పుల బాధ తాళలేక ఆమెను రోజు ఇంటి దగ్గరకు వచ్చి ప్రశ్నించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒకవైపు వాదన వినిపిస్తుంటే, మరో పక్క మాత్రం భర్తే తనకున్న అప్పుల బాధ తాళలేక ఆమె చేస్తున్న రోజువారీ వేధింపులకి అతను ఫ్రస్ట్రేషన్ గురై ఈ విధమైన ఆమె హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ 2 కోణాల్లోని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 16వ తేదీ ఘటన జరిగితే 24వ తేదీనే ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత విషయాన్నంతా కూడా తమ తల్లిదండ్రులు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందంటున్నారు. కంచరపాలెం సిఐ చంద్రశేఖర్ ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మరి కొద్ది రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్తారు. ఇది చాలా సున్నితమైన అంశాన్ని చాలా లోతుగా వెళ్లి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క కృష్ణవేణి చెప్తున్న వాదనలు, అదేవిధంగా మరో పక్క కృష్ణవేణి తల్లిదండ్రులు చెప్తున్న వాదనలు కూడా మనం 2 వైపులు వినాలి. అదే కృష్ణవేణి వెంకటరమణ మధ్య గతంలో ఇటువంటి ఘటనలు చోటు తీసుకున్నాయా, లేకపోతే ఇదంతా ఇద్దరు కూడా అప్పులుగా తాళలేక ఈ విధమైన ఘటనలకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కృష్ణవేణి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త మాత్రం పోలీసు అదుపులో ఉన్నాడు. దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆమెని